ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు హీరోలా వచ్చి ఆల్బమ్ తెచ్చి అందరికి చూపిస్తూ మా అన్న పెళ్ళి ఆపుతుంటే చూస్తూ ఊరుకోవడానికా మేం పేమెంట్ తీసుకుంది? అలాంటి ఎదవల్ని కాపాడడానికి మీలాంటి ఆకు రౌడీలు రెడీగా ఉంటారని నాకు తెలుసు. ఇంకా కనిపించలేదేంటా అనుకున్నాను. వచ్చేసారా? నీ ఎంట్రీ కోసమే వెయిటింగ్ బాసు. మర్యాదగా ఎలా వచ్చావో అలాగే ఆల్బమ్ తీసుకొని తిరిగి వెళ్ళిపో. లేదు లోపలికి వెళ్ళాలి, సాక్ష్యాలు చిరంజీవికి ఇవ్వాలి అనుకుంటే వాడు నువ్వు ఇద్దరూ ఉండరు. మీ పేమెంట్కి న్యాయం చేయడానికి నాకు పెద్ద టైం పట్టదులే, కానీ అనవసరంగా దెబ్బలు తినకుండా పారిపోండ్రా. అవతల నాకు అర్జెంట్ పని ఉంది. బ్రో, నువ్వు వెళ్ళి ఈ ఆల్బమ్ మీ బ్రదర్కి ఇవ్వు. ఏయ్, ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? ఎవడ్రా నువ్వు? నేనెవరో ఏంటో కోట్లాది మంది అభిమానులకు తెలుసు. మీలాంటి వాళ్ళకి మాటలతో కాదు, చేతలతోనే సమాధానం చెప్పడం నాకు అలవాటు. చిరు ఎంత ప్రమాదంలో ఉన్నాడో అర్థమవుతుంది. త్వరగా ఈ ఆల్బమ్ తీసుకెళ్ళి తనకివ్వు. యాక్చువల్లీ నేను వేరే ఇంపార్టెంట్ మ్యాటర్ మీద వెళ్తూ ఉంటే అర్జెంటుగా ఈ ఆల్బమ్ తీసుకెళ్ళి చిరంజీవికి హ్యాండ్ ఓవర్ చేయమని ఝాన్సీ చెప్పింది. నా వర్క్ ఫినిష్ అయ్యాక నేను చిరంజీవిని కలుస్తాను. బాయ్ బ్రో. ఓకే బ్రో, చాలా థ్యాంక్స్. బాయ్. ఏంది ఇంకా వరుణ్ గడు రాలేదు? అవతల ముహూర్తానికి టైం అయిపోతా ఉండదు. ఏం చేస్తూ ఉండడాడు? ఏం చేస్తున్నావు చిరు? పీటల మీద కూర్చున్నప్పటి నుంచి చూస్తున్నాను. అటు ఇటు టెన్షన్గా చూస్తున్నావు తప్పితే పెళ్లి చేసుకోబోతున్నాను అన్న ఆనందం నీ మొహంలో కనిపించడం లేదు. వేనా, నా పెళ్లి సంగతి పక్కన పెట్టు. విజయశాంతి జీవితం నాశనం అయిపోకుండా కాపాడాలన్న ఫ్రెండ్ని అడిగితే తన ఆల్బమ్ పంపిస్తూ ఉండదు. అది ఎత్తకరమ్మని మన వరుణ్ గారిని పంపిస్తే వాడు ఇంతవరకు రాలేదు. వాడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఓతురు ఫోన్ చేయనా? నాట్ రీచబుల్ అని వస్తుందిరా. అన్నా, నాకేదో అనుమానంగా ఉండదు. ఆల్బమ్ తీసుకురావడానికి పోయి ఉన్నాడు. ఫోన్ ఏమో కలవట్లేదంటే అడిగి ఏమైనా అయి ఉండదేమోనని డౌట్ కొడతా ఉండదన్నా. అవును, పదరా వెళ్ళి చూద్దాం. రే చిరు, ఇప్పుడే వస్తానత్త.
అడిపోయి చూద్దాం పద. వరుణ్, రే వరుణ్, వరుణ్, వరుణ్ వరుణ్ మండపంలో లేకుండా ఎక్కడికి వెళ్ళాడు వీడు? నేనంటే చిరంజీవి బావకి ఇష్టం లేదు మావయ్య. అందుకే ఈ పెళ్లి తప్పించుకోవడానికి ఎటో వెళ్ళిపోయినట్టున్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇష్టం లేకపోతే మండపం దాకా ఎందుకొస్తాడు? వచ్చాడు కాని ఏడి పట్టుమని 10 నిమిషాలు తన పక్కన కూర్చున్నాడా? కనీసం తనతో నవ్వుతూ మాట్లాడుతున్నాడా? ఏదో నిప్పుల కుంపటి మీద కూర్చున్నట్టు చిటపటలాడుతూనే ఉన్నాడు. చూస్తుంటే చిరంజీవికి పెళ్లి ఇష్టం లేనట్టుంది బావగారు. అవును, అతనికి ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నా పెళ్లి జరగడం కూడా ఇష్టం లేదు. ఎందుకు పనికిరాడని తెలిసినా మీ మాట మీద గౌరవం ఉంచి చిన్న బావని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను మావయ్య. తనకిష్టం లేనప్పుడు మీ ముందు తల ఊపడం ఎందుకు? ఇప్పుడు తప్పించుకుని తిరగడం ఎందుకు? తనకే అవసరం లేనప్పుడు ఈ పెళ్లి నాకెందుకు? ఆగమ్మా, అమ్మా. పిచ్చి పిచ్చిగా ఉండదా? వాడు యాడికి పోయిండాడని వచ్చేస్తాడు. ముహూర్తానికి ఇంకా టైం ఉండదు కదా, కూర్చో గమ్మునా. ఏంటమ్మా వీడు మండపంలో నా పరువు తీయాలనుకుంటున్నాడా? ముహూర్తం టైం అవుతుంటే పీటల మీద ఉండాల్సిన వాడు ఎక్కడ తిరుగుతున్నాడు? ఎట్టెళ్ళుంటాడు? కూర్చో వైశాలి. నాకు తెలిసి ఈ పెళ్లి ఇష్టం లేక ఎటూ వెళ్ళిపోయి ఉంటాడు బావగారు. మీకు మీరే అన్ని మాట్లాడేసుకుంటారా? వాడు యాడికి పోయినాడో ఏమో అని ఆలోచించకుండా ఎటో పారిపోయి ఉంటాడో, పెళ్ళంటే ఇష్టం లేదో అంటుండారు. నేను చెప్పే దాంట్లో అబద్ధం ఏముందొదినా? చిరంజీవికి ఆ విజయశాంతి అంటే ఇష్టం ఉన్నట్లుంది. అందుకే ఆ పెళ్లి చెడగొట్టి ఎలాగైనా తనని సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. అదే కుదరట్లేదు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నన్ను ఇష్టపడ్డం ఏంటి? అతను ఇష్టపడితే సరిపోతుందా? అతను ఇష్టపడినంత మాత్రాన నా చెల్లి చేసుకుంటుందా? అనుకున్న ముహూర్తానికి అనుకున్న అబ్బాయితోనే నా చెల్లి పెళ్లి జరుగుతుంది. నీ చెల్లి పెళ్లి నీ ఇష్టమమ్మా, ఎట్లయినా చేసుకోవమ్మా. మధ్యలో నా అల్లుణ్ణంటారెందుకో? నిజంగానే వాడు ఇష్టపడితే మొహం మీదే చెప్పేస్తాడు. మనసులో పెట్టుకుని మాట్లాడడం వాడికి చేత కాదు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టమ్మా? మండపంలో అసలు ఈ గొడవేంటి? రే ఏమై ఉండదురా? అటు చూద్దాం పద.